హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ వీడియోలో మనం 5K నుంచి 10K ర్యాంక్ వచ్చిన టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్కి 2024లో ఏమేమి కాలేజెస్ రావచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి కాలేజ్ గైడెన్స్ కానీ లేదా ఏ ఆర్డర్లో మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ ఏంటి, కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉంటాయి, అండ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా కంప్లీట్ ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. మన వాట్సాప్ నెంబర్ 7901024693. అండ్ వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ ఇన్ డెప్త్ వీడియోస్ అనేవి ఉంటాయి. సో మీరు వీడియోస్ చూసి కూడా మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, లేదా మమ్మల్ని సంప్రదించి కూడా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మా సైడ్ నుంచి మీకు 100% సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక వివరాలకు వెళ్దాం. టీఎస్ ఎంసెట్ 2024లో భాగంగా 5K to 10K ర్యాంక్ వచ్చే ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఏంటి అంటే అది కూడా సిఎస్సి బ్రాంచ్ కేటగిరీ ఓసీ బాయ్స్ అనమాట. డోంట్ వరీ, అన్ని కేటగిరీస్ గురించి అన్ని బ్రాంచెస్ గురించి వీడియో చేస్తాం. ఈ వీడియోలో ఓన్లీ స్పెసిఫిక్గా సిఎస్సి బ్రాంచ్ కేటగిరీ ఓసీ ఆల్రెడీ తమ్నేల్లో కూడా చూశారు. సో మీరు స్పెసిఫిక్గా వీడియో క్లిక్ చేసే ముందు తమ్నేల్లో చెక్ చేసుకోండి. కేటగిరీ మెన్షన్ చేస్తాం, బ్రాంచ్ కూడా మెన్షన్ చేస్తాం. అండ్ ఇక్కడ చెప్పే కాలేజెస్ మ్యాక్సిమం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రీవియస్ ఇయర్ డేటా బేస్ చేసుకొని మీకు చెప్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ డేటా బేస్ అనమాట. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన డేటా బేస్ని ఆధారంగా మీకు లిస్ట్ ఇస్తున్నాం. సో మేబీ ఈ కాలేజ్ కన్నా ఇంకా మంచి కాలేజ్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రావచ్చు, బట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇవి రావడానికి మీకు అవకాశం ఉంటుంది. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లిలో ఉంటుంది. కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5-year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్. JNTHMT కాలేజ్ కోడ్. కాలేజ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్. కాలేజ్ కోర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడ KMIT కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇది కూడా కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అదేవిధంగా CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం CVRH ఎంసెట్ కోడ్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్ గండిపేటలో ఉంటుంది. కాలేజ్ ఎంసెట్ కోడ్ MGIT 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్ SNIS 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. కో ఎడ్యుకేషన్ క్యాంపస్. BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్ BVRI కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ VMEG శంషాబాద్ లో ఉంటుంది. 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. కో ఎడ్యుకేషన్ క్యాంపస్. అండ్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్ MVSR కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 1981. అండ్ అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ ఎంసెట్ కోడ్ CVSR గట్కేసర్లో ఉంటుంది. 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా కో ఎడ్యుకేషన్ క్యాంపస్. అండ్ JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ JNTS కాలేజ్ ఎంసెట్ కోడ్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. నెయిల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NGIT కాలేజ్ ఎంసెట్ కోడ్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల కాలేజ్ ఎంసెట్ కోడ్ JNKR 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా కో ఎడ్యుకేషన్ క్యాంపస్. అండ్ IARE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్లో ఉంటుంది. IARE కాలేజ్ ఎంసెట్ కోడ్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ KITS వరంగల్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి 5000 నుంచి 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చే కాలేజెస్. అన్నా ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, అవి మాకు వస్తాయి కదంటే ఖచ్చితంగా వస్తాయి. అండ్ వీటికన్నా ఇంకా ఈ 5K కన్నా మహా అయితే ముందు ఒక 5 to 6 కాలేజెస్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను మీకు డీటెయిల్గా వీడియో చేస్తాను. అండ్ 10K to 20Kలో కట్ అయ్యే కాలేజెస్ ఉంటాయి కదా, అవి కూడా మీకు 5K to 10Kకి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వస్తాయి అవి. సో 20K 30K ఉన్న కాలేజెస్ కూడా మీకు వస్తాయి. డోంట్ వరీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా అలా కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మనం చేస్తాం, చెక్ చేసుకోండి. సో మీకు క్లారిటీ ఉంటుంది అన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో మీకు స్పెసిఫిక్గా ఏ కాలేజ్ కావాలని చెప్పండి, ఆ కాలేజ్ గురించి మనం డీటెయిల్గా వీడియోస్ చేస్తాం. ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్కి కన్నా ఒక 5,000 లేదా 3,000 ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు అక్కడ 5,000 ఉందనుకోండి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్, మీ ర్యాంక్ 7,000 ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా అక్కడ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్
25,000 నుండి మీ ర్యాంక్ 5,000 అనుకో, ఖచ్చితంగా డ్యామ్ షూర్ మీకు సీట్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు సీట్ ఇస్తారు. ఎందుకంటే మీ ర్యాంక్ 5,000 కాబట్టి. ఈ కౌన్సిలింగ్ పరంగా కానీ లేదా ఎలా ఈ సీట్ అలాట్మెంట్ జరుగుతుందని కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు 1-to-1 కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ అనేది ఫ్రీ కాదు, మీ దగ్గర అమౌంట్ అనేది చార్జ్ చేస్తాం. సో మీకు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ద్వారా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. అన్ని వీడియోస్ కవర్ చేస్తాం. మీకు 1-to-1లో చెప్పే ఇన్ డెప్త్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోస్లో ఉంటాయి. కాకపోతే మీకు వీడియో చూసే ఓపిక ఉండదు. అండ్ మీ టైం అనేది తగ్గడం కోసం 1-to-1 ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. అందులో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ అండ్ అదేవిధంగా మీకు ఏ ఆర్డర్లో పెట్టుకుంటే మంచి కాలేజీలో సీట్ అట్టడానికి అవకాశం ఉంటుందో ఆ లిస్టు, మీ డౌట్స్ని అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, మీకు ఏదైనా 5 కాలేజెస్ చెప్తే ఆ 5 కాలేజెస్ ఎక్కడ క్లోజ్ అయింది ఏంటి, వాటి ప్రైస్ ఏంటి, ఇయర్ ఎంతవరకు కట్ అవ్వచ్చు, ఈ అనాలిసిస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు 7901024693 అండ్ మన మెయిల్ ఐడి yours.mahesh@gmail.com. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.